నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కూలీ మూవీ ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ కూలీ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అయితే మనకు వస్తుంది. బట్ ఈ రోజు కూలీ మూవీ నుంచి ఒక స్పెషల్ సాంగ్ అనేది రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్కి సంబంధించిన విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ కూలీ మూవీ అనేది మనకి ఆగస్టు 14న రిలీజ్ అవబోతుంది. బట్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇప్పటికే ఒక్కొక్కటిగా వస్తున్నాయి. బట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ వచ్చేసి మౌనికా అనే సాంగ్ రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే చెప్పండి సార్. ఇప్పుడే జస్ట్ ఒక 2 నిమిషాలు బ్యాక్ వచ్చింది పాట. నిన్న దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఐటమ్ సాంగ్ దాంట్లో పూజా హెగ్డే అన్నారు. అందుకితం జిగేల్ రాణి అని రంగస్థలంలో, అందుకితం పూజా హెగ్డే వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అని పేరు పెట్టేవాళ్ళు. అవకాశాలు రాలా. రంగస్థలం జిగేల్ రాణి పాట హిట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత మంచి ఒక స్టార్డమ్ వచ్చేసింది పూజా హెగ్డేకి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పూజా హెగ్డేకి అవకాశాలు తగ్గిపోతున్నాయి టైంలో రజనీకాంత్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంది అని చెప్పి అవకాశం ఇచ్చారు పూజా హెగ్డేకి. ఖచ్చితంగా 100% న్యాయం చేసింది. ముఖ్యంగా స్టెప్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కుర్రకారి కూపించేలాగా ఆ బీట్ కానీ, అనిరుద్ధ రవిచంద్రన్ బీట్ కానీ, అమ్మాయి స్టెప్స్ కానీ, కొరియోగ్రాఫర్ శాండీ అట అద్భుతంగా డిజైన్ చేశాడు స్టెప్స్ మాత్రం. పైగా రజనీకాంత్ ఏం కనపడలా ఎక్కడ ఈ పాటలో, ఈ మౌనిక సాంగ్లో, లవ్ యూ మౌనిక అంటూ సాగే సాంగ్లో రజనీకాంత్ కనిపించాల. మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ ఈ పాటలో కనిపించాడు. అంటే సార్ ఈ సాంగ్లో మనం చూసుకున్నట్లయితే అటు రజనీకాంత్ గారు కనిపించలేదు, అండ్ మీరు చెప్పినట్టుగానే మలయాళ నటుడు సో తను మాత్రానికే కనిపించారు. అంటే ఈ కూలీ సినిమాలో వచ్చేసి నాగార్జున గారు ఉన్నారు అండ్ రజనీకాంత్ గారు ఉన్నారు. మరి ఇద్దరు కనిపించలేదు కదా సార్, ఎవరితో ఉంటుందంటే అంటే నార్మల్ స్పెషల్గా ఉండవు. అంటే పాటలో ఈయన గ్యాంగ్స్టర్ పాత్ర కాబట్టి రజనీకాంత్ లేదా నాగార్జున కానీ గ్యాంగ్స్టర్స్ డ్యాన్స్లు వేయడం బాగోదనుకుని పెట్టుంటారు. ఆ టీంలో పనిచేసిన సౌబిన్ సాహిర్తో పెట్టారు. పైగా గ్రాండ్ ఇయర్ ఉంది లుక్. ఇప్పుడు పూజా హెగ్డే పాట అనగానే ఆ గ్రూప్ డాన్సర్స్ చాలామందిని దూరంగా పెట్టుకుని ఆ లుక్ గ్రాండ్ ఇయర్గా డిజైన్ చేసిన విధానం అయితే అద్భుతంగా ఉంది. పైగా బీట్ ఓరియంటెడ్ పాట అది మౌనిక అనే పాట. ఇప్పుడు జైలర్లో తమన్నా నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అనే సాంగు అది హిట్. అప్పుడు ఆ డ్యాన్స్ మూమెంట్స్ కూడా హిట్ అయినాయి. అంతకు మించి అన్నట్టుగా ఈ పూజా హెగ్డే స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం అప్పుడు తమన్నా పాటే పెద్ద హిట్ అనుకున్నాం. ఇప్పుడు అంతకు మించి అనేలాగా ఈ మౌనిక పాట అయితే ఉంది. ఖచ్చితంగా అంటే ఫస్ట్ తమిళ్ రిలీజ్ చేశారు పాటని, బహుశా వెంటనే ఇది తెలుగు వేస్తారు. ఖచ్చితంగా పాట అయితే పెద్ద హిట్. మరి సినిమా మీద అయితే అంచనాలు పెంచేలాగా ఈ పాట అయితే ఉంది. సార్ ఆల్రెడీ కూలీ మూవీ నుంచి మనకు ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ మూవీని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ అప్పటికే ప్రేక్షకులు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. సో ఎప్పుడు చూడాలి అని చెప్పేసి. ఇంకా ఈ సాంగ్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా భారీగా ఉండొచ్చు అంటారా సార్? పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ పాట. అంతకుముందు రిలీజ్ అయిన పాటలకు ఉంది కానీ ఇప్పుడు బీట్ ఓరియంటెడ్ పాట. ఇప్పుడు వ్యూస్ పరంగా దీని ఎలా మరి ఉంటుందో చెప్పలేము. మన మధ్యన మరి హరిహర వీరమల్లి పాట 48 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అది తెలుసు మనకి 24 గంటల్లో. మరి ఈ పాట కూడా ఖచ్చితంగా రేపు మనం మళ్ళీ 24 గంటలు అయిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి అనేది రజనీకాంత్ కాబట్టి, పైగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు తమన్నా నువ్వు కావాలయ్యా నువ్వు రావాలయ్యా పాట వ్యూస్ పరంగా కొలగొట్టింది. ఇప్పుడు ఈ పాట కూడా ఆ వాటితో కంపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. పాట పెద్ద హిట్, అందుట్లో అనుమానమే లేదు. ఇక సినిమాకి మరి ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తామంటున్నారు. ఏదేమైనా కానీ పూజా హెగ్డే మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమా తర్వాత కూడా అమ్మాయికి మంచి బ్రేక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక ఐటెం సాంగ్ అంటున్నారు, లేకపోతే ఒక చిన్న పాత్ర ఏమైనా ఉందా తెలియదు ఈ సినిమాలో పూజా హెగ్డేకి సంబంధించి. మన చిన్న రోల్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు? అవకాశం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అమీర్ ఖాన్ ఉన్నారు, సౌబిన్ సాహిర్ ఉన్నారు, ఉపేంద్ర ఉన్నాడు, నాగార్జున, రజనీకాంత్, వీళ్ళే చాలామంది కనిపిస్తున్నారు. ఇంకా ఏమన్నా ఇట్లా వచ్చేట్టు వెళ్ళిపోయే పాత్ర అయి ఉంటుంది. ఐటెం సాంగ్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఒక ఐటెం సాంగ్ పెట్టాలని పెట్టినట్టుగా ఉంది. సార్ జైలర్లో చూసుకున్నట్లయితే తమన్నా గారు, అలాగే ఈ మూవీలో చూసుకున్నట్లయితే పూజా హెగ్డే గారు. సో ఇద్దరిలో ఎవరిది బెస్ట్ అనిపిస్తుంది? ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తమన్నాతో కంపేర్ చేసుకుంటే పూజా హెగ్డే లుక్ బాగుంటుంది. అంటే హైట్ ఉండటం, తమన్నా కొద్దిగా పొట్టిగా ఉండటం. తమన్నా మంచి డ్యాన్సరు, మన ఆ విషయంలో మనం కాదనలేము. ఈ సినిమాలో కూడా కొరియోగ్రాఫర్ మీద ఆధారపడి ఉంటుంది. డ్యాన్స్ మూమెంట్స్ అనేవి కొరియోగ్రాఫర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. శాండీ అనే కొరియోగ్రాఫర్ చేసాడు. ఇది అద్భుతంగా మూమెంట్స్ అయితే ఉన్నాయి, బీట్ ఓరియంటెడ్గా. ఆ స్టెప్స్ కానీ మళ్ళీ ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అయ్యే సాంగ్ కూలీలో. అప్పుడు దాకా వచ్చిన సాంగ్స్కిను
సంబంధం రజనీకాంత్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది సాంగు. అది ఓకే, మ్యూజిక్ పరంగా ఓవరాల్గా ఎలా ఉందంటారు సార్? అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజిఎం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా జైలర్లో మనం చూసాం. ఖచ్చితంగా జైలర్లో కేవలం మ్యూజిక్ వల్లే సినిమా పెద్ద హిట్ అయింది. ఆ మాట రజనీకాంత్ అన్న మాట అది. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, అనిరుద్ధ్ రవిచంద్రన్ ఉన్నాడు, లోకేష్ కనకరాజ్ డైరెక్షను, ఫస్ట్ టైం వీళ్ళ కాంబినేషను, ఫస్ట్ టైం అమీర్ ఖాన్ దీంట్లో నటించడం, నాగార్జున గారు ఫస్ట్ టైం కాంబినేషను, ఉపేంద్ర గారు రజనీకాంత్ కాంబినేషన్ ఫస్ట్ టైము. ఇన్ని రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు పూజ హెగ్డే ఇందులో స్పెషల్ సాంగ్ చేయడము, ఇది ఒక రేర్ కాంబినేషను ఈ సినిమాకి సంబంధించి. అందుకనే ఇప్పుడు రాబోయే ఆగస్టు 14 సినిమాలు వార్ 2 వస్తున్నా కానీ అందరి అంచనాలు కూడా కూలీ మీద ఉన్నాయి. సార్ అన్నిటికీ మించి ఏంటంటే సార్, ఈ సినిమా అసలు ట్రైలర్ లేకుండా రిలీజ్ చేయడం అనేది అసలు అంటే వాళ్ళు చేస్తారో తెలియదు, మనం అనుకుంటున్నాం కానీ చేయొచ్చు ఏమో చెప్పలేము, చేయొచ్చు. కానీ ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. వార్ 2 రిలీజ్ అవుతున్నా కానీ వార్ 2 గురించి మాట్లాడట్లా, కూలీ మీదే మాట్లాడుతున్నారు. అది ఒక విధంగా రజనీకాంత్ 75 ఏళ్ల వయసులో ఇంత హైప్ రావడం, ఈ ప్రాజెక్ట్కి సినిమా రిలీజ్కి ముందు ఇంత బిజినెస్ జరగడం కూడా గొప్ప విషయం. ఖచ్చితంగా ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్లోకి రజనీకాంత్ చేరే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.